దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన తొలి తెలుగు న్యూస్ ఛానల్ భారత్ టుడే నూతన వెబ్సైట్ ను పూజ్య శ్రీ స్వామి పరిపూర్ణానంద ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన స్వామీజీ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ టుడే డైరెక్టర్స్ కరుణాకర్ రెడ్డి, వల్లీశ్వర్ గారు, సీఈఓ రామలక్ష్మి, అసోసియేట్ ఎడిటర్ సాయి కృష్ణ, ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ రావుతో పాటు భారత్ టుడే సిబ్బంది పాల్గొన్నారు. దేశం కోసం ధర్మం కోసం పాటుపడే ఏకైక ఛానల్ భారత్ టుడే అని, అలాంటి భారత్ టుడే వెబ్సైట్ లో ఎలాంటి అసత్య ప్రచారాలకు తావులేదని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ప్రపంచంలో వింత విశేషాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు, స్ఫూర్తినిచ్చే కథనాలు వెబ్సైట్ లో ఉంటాయని వెల్లడించారు. భారత్ టుడే తెలుగు న్యూస్ ఛానల్ దేశం కోసం ధర్మం కోసం ఒక వేదికగా రూపుదిద్దుకున్నటువంటి భారత్ టుడే తొలి తెలుగు న్యూస్ ఛానల్ని ఈరోజు దాని యొక్క వెబ్సైట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. లాంఛనప్రాయంగా ఈరోజు వెబ్సైట్లో మనం చూస్తే అన్ని విషయాల యొక్క సేకరణ మనకు సమగ్రంగా అందులో తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ భారత్ టుడే వెబ్సైట్కి వస్తే ఇందులో యథార్థాలు ఉంటాయి. అపోహలు లేదా అభూత కల్పనలు లేదా అత్యుత్సాహంతో ఏదో అనవసరమైనటువంటి సంచలనాలు లేదా అశ్లీలత వేటికి ప్రాధాన్యత అసలు ఏమాత్రము లేదు. ప్రాధాన్యత కాదు, చోటే లేదు. అటువంటి భారత్ టుడే వెబ్సైట్ని యథార్థం కోసం, సత్యం కోసం, వాస్తవం కోసం భారత్ టుడే వెబ్సైట్కి విజిట్ చేయండి. వాస్తవాలు తెలుస్తాయి. ఈ వెబ్సైట్ ద్వారా మీకు కేవలం ప్రపంచంలో జరిగేటువంటి విశేషాలే కాకుండా, సమాచారమే కాకుండా భారతీయత మీద కానీ, అలాగనే ధర్మం గురించి కానీ, అలాగనే ఇతరత్ర ఎన్నో సామాజిక అంశాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ కూడా ఇందులో తెలియచేసేలాగా ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ని ఈరోజు భారత్ టుడే లాంచ్ చేస్తుంది. దానికి సాయి కృష్ణ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ భారత్ టుడే వెబ్సైట్కి విజిట్ చేయండి. ఇక విజిట్ చేసిన వాళ్ళు కూడా ఏమైనా మీకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా దాంట్లో తెలియజేస్తే బాగుంటుందని అంటే దాన్ని కూడా పంపండి. అలాగే ఇంకేదైనా దీన్ని మెరుగుపరిచే విధానంలో ఏమేం చేస్తే బాగుంటుందో మీ యొక్క సజెషన్స్ కూడా మాకు దానికి తెలియచేయండి. సలహాలు కూడా మాకు దాంట్లో పెట్టండి. తప్పకుండా దాన్ని తీసుకుని మేము మెరుగుపరుచుకుంటూ ఇది వన్ ఆఫ్ ది డైనమిక్ అండ్ వైబ్రెంట్ వెబ్సైట్ లాగా దీన్ని రూపుదిద్దే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలి. భారత్ టుడేని భారత్ టుడేగా మనం నిలుపుకుందాం. భారత్ మాతాకి జై. ఇక భారత్ టుడే న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల్లో ప్రజలను
సహా సమర్పులుగా చేసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే లక్ష్యం కోసం 1,00,000 మంది అనే కరపత్రాన్ని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ఆవిష్కరించారు.